మా ద్వాదశ రాశుల వారందరూ కూడా వారికి వారు సులభతరంగా పాటించవలసిన పరిహారాలను తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీ వ్యక్తిగత దైవ ప్రార్థనతో పాటుగా ఇంకా సమయము అవకాశము ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పకుండా ఈ రోజున సూర్యనారాయణ స్వామికి సంబంధించిన శ్లోకాలు నామాలు అష్టోత్తరాలు అరుణం ఆదిత్య హృదయ పారాయణ ఏది మీకు అనుకూలంగా ఉన్నట్లయితే అది చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే లేకపోతే విన్నా చేసుకున్న అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. వీటికి కూడా అవకాశం లేనట్లయితే కనీసం ప్రత్యక్షంగా కనబడే భగవానుడు సూర్యుడు కాబట్టి ఆయనకి ఈ రోజున మీరు నమస్కారాది కార్యక్రమాలు చేసినా కూడా అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తద్వారా సూర్యుడు ఆరోగ్య కారకుడు కనుక ఆరోగ్యపరంగా ప్రశాంతంగా పెద్దలతో అనుకూలతలు అధికారులతో అనుకూలతలు ఏర్పడడం లాంటిది, అదేవిధంగా ఆరోగ్యపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ఉండడం, ఆశించిన పనులలో విజయం సాధించడానికి, ఎదురవుతున్న సమస్యల్ని సాధించగలిగిన సామర్థ్యం ఏర్పడడానికి మొదలైన వాటికి గోచారీత్యా ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి ఈ రోజున మీ వ్యక్తిగత దేవతా ప్రార్థనతో పాటుగా ఇది కూడా చేసుకోగలిగిన అవకాశం ఉన్నట్లయితే చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి తప్పనిసరిగా అననుకూలతల్లో ఉండే సమస్యలతో బాధపడుతూ అననుకూలతలు ఏర్పడుతున్న వ్యక్తులకి చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం.